నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆలయ సాంప్రదాయాల ప్రకారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాలలో బాబు ష్యూరిటీ మోషన్ గ్యారంటీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్. సిపిఐ ఉన్నంత వరకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటుందన్న రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో వ్యాఖ్యలు. మార్కాపురం చెరువు కట్టపై తప్పిన పెను ప్రమాదం. ఎదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలను తప్పించబోయి చెరువు కట్టపై పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు. ఆర్టీసీ బస్ డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం నుంచి బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడిన సంఘటన మార్కాపురం చెరువు కట్టపై చోటు చేసుకుంది. మార్కాపురం నుంచి 34 మంది ప్రయాణికులతో ఒంగోలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చెరువు కట్టపై వెళ్తుండగా 2 బైకులు ఒంగోలు వైపు నుంచి ఎదురుగా మార్కాపురం వచ్చే క్రమంలో ఇరువురి బైకులు ఒకదానికొకటి తగిలి బస్సుపైకి రాగా వారి ప్రాణాలను కాపాడబోయే ప్రయత్నంలో డ్రైవర్ ఎంతో సమయస్ఫూర్తితో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు కొంతమేర రోడ్డు పక్కకు దిగిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న ఇరువురికి స్వల్ప గాయాలు కాగా బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సును ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్ చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తపరిచారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సిబ్బంది మరొక బస్సును ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం కాలేజీ రోడ్లోని 7 హిల్స్ లాడ్జి ఎదురుగల శ్రీ పోలేరమ్మ వారి దేవస్థానం నందు తృతీయ వార్షికోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, 10 గంటలకు బోనాల సమర్పణ, అనంతరం మహిళా భక్తులచే లలిత సహస్రనామము నిర్వహించడం జరిగింది. శ్రీ పోలేరమ్మ ఆలయం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించి వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం 4 మాడవీధులలో కోలాట భజనల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. రాత్రి 9 గంటలకు అమ్మవారిని ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ పోలేరమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా ఆల్కహాల్కు అలవాటు పడి నడవలేని స్థితిలో వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ దీనావస్థలో ఉన్న వ్యక్తిని సంఘ సేవకులు పిఎస్ నారాయణ రెడ్డి ఆదుకున్నారు. గ్రంథాలయం ముందు భాగాన మలమూత్రాలకు వెళ్ళలేక అవస్థపడుతూ ఉన్న దగ్గరే గుడ్డల్లోనే మలమూత్రాలు వదిలేవాడు. కొద్ది రోజులకు దుర్గంధం ఎక్కువైపోయిందని విమర్శించేవారు ఎక్కువయ్యారు. ఆదరించాలనే ఆలోచన ఎవరికీ పట్టలేదు. అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులకు, గ్రంథాలయానికి వచ్చేవారికి దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. అటువంటి సమయంలో స్థానికులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్కు చెప్పండి అని ఆమెకు సలహా ఇచ్చారు. గ్రంథాలయ పాలకురాలు ప్రసన్న కుమారి వెంటనే బిఎస్ నారాయణ రెడ్డికి చెప్పడం జరిగింది. మానవత్వంతో స్పందించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ మరియు సిబ్బంది సహకారంతో దుర్గంధ స్థితిలో ఉన్న వ్యక్తి మురికి బట్టలు తొలగించి తలగడ్డము చక్కగా శుభ్రం చేసి కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలం ఓబులాపురం దగ్గరలోని వివేకానంద సేవాశ్రమంలో రామకృష్ణారెడ్డి అనుమతితో గలిబిలి ప్రసాద్ను చేర్పించడం జరిగింది. స్థానికులు గలిబిలి ప్రసాద్కు చేసిన సేవ చూసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి వారిని అభినందించారు. 10 కాలాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఆయన స్నేహితులు, చుట్టుప్రక్క వారు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అధికారి టపావలి, మున్సిపల్ సిబ్బంది ఓభయ్య, ప్రసాద్, మూగన్న పాల్గొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న రాచర్ల గ్రంథాలయానికి నూతన భవనం కేటాయించాలని గ్రంథాలయం నిర్వాహకుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.
30 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రకాశం జిల్లా రాచర్ల గ్రంథాలయం భవనం శిథిలావస్థకు చేరుతుందని గ్రంథాలయం నిర్వాహకుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా గ్రంథాలయం విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటం వల్ల గ్రంథాలయానికి వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రాచర్ల గ్రంథాలయానికి నూతన భవనం కేటాయించాలని స్థానిక ప్రజలతో పాటు గ్రంథాలయం నిర్వాహకుడు శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. నేను గ్రంథపాలకుడు కె శ్రీధర్ రెడ్డి రాచర్ల శాఖ గ్రంథాలయంలో గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఈ గ్రంథాలయము గత 30 సంవత్సరాల పైగా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ గ్రంథాలయంలో పాఠకులకు, వచ్చేటువంటి విద్యార్థులకు, పెద్దలకు చదువుకోవడానికి చాలా ఇరుకుగా, ఇబ్బందిగా ఉంది. గతంలో పుస్తకాలు తక్కువగా ఉండడం వల్ల ఒక చిన్న రూములోనే అరేంజ్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతము పుస్తకాలు 5,000 పైన ఉండడం వలన ర్యాకులలో ఉన్న పుస్తకాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. వచ్చినటువంటి పాఠకులు ఫ్రీగా పుస్తకాల ర్యాకులు తిరిగి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా గ్రంథాలయం కూడా ఒక రకంగా శిథిలావస్థలో ఉన్నందున ఈ భవనంను, నూతన భవనానికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఏర్పాటు చేయడానికి కృషి చేయగలరని కోరుతున్నాను. అగ్రిగోల్డ్ కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతిపెద్ద స్కామ్ అని అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని శివాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో ఫ్యాన్సీ కోర్టు సుబ్బారావు అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా అగ్రిగోల్డ్ బాధిత మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మళ్లీ చంద్రబాబు రావడంతో పోరాటాన్ని సన్నద్ధం అవుతున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, న్యాయం జరిగేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని, పోరాటంలో ప్రతి బాధితులకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మా పోరాట ఫలితాలతో పాలక ప్రభుత్వాలు మెడలు వంచి 5,000, 10,000 బాండ్లకు డబ్బులు చెల్లించారని, ఈ ప్రభుత్వంలో 50,000, 1,00,000 బాండ్లకు న్యాయం జరిగేందుకు మరో పోరాటానికి సన్నద్ధం అవుతున్నామని, ఇక మాతో పాటు పోరాటంలో బాధితులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకులు కేవీవి ప్రసాద్, అగ్రిగోల్డ్ నాయకులు తిరుపతిరావు, దేవేంద్ర శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణాల రామయ్య, సీనియర్ నాయకులు చెన్నయ్య, పుల్లల చెరువు నాయకులు పాల్గొన్నారు. ఆ వీధులలో సైడ్ కాలువల నుంచి రోడ్డు మీదకి వచ్చిన నీటి మధ్యలో నడవాలి. ఆ వీధులలో ప్రతినిత్యం దుర్వాసనను భరించాలి. ఆ వీధులలో దోమలు కుట్టి నిత్యం రోగాల పాలు కావాల్సిందే. ప్రకాశం జిల్లా కొమరోలులో పారిశుధ్యం పడక వేసింది. వర్షాకాలంలో పరిశుభ్రంగా ఉంచవలసిన సైడ్ కాలువలను అధికారులు పట్టించుకోకపోవడంతో కాలువల నుండి మురికి నీరు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇది కొమరోలులోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి మంగళ కాలనీకి వెళ్లే రోడ్డు. ఇక్కడ దాదాపు 4 వీధిలో కలిసే రోడ్డు మధ్యలో సైడ్ కాలువ నుంచి రోడ్డుపై మురికి నీరు నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 వీధులలో ఉండే ప్రతి ఇంటిలోనూ ఈ మురికి నీటి వలన దుర్వాసన, దోమలు నిత్యం కంపు కొడుతూ మహారోధగా తయారైంది. ఈ మురికి నీటి కాలువ వద్ద హాస్టల్ ఉండటం, హాస్టల్ ముందే నీరు రోడ్డు మీదకి వస్తుండటంతో పిల్లలు దాని దుర్వాసనకు రాత్రులు దోమలు కుడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ కాలువ సమస్యపై గతంలో ఎంతోమంది అధికారులు వచ్చి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యపై పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మయ్యను వివరణ కోరగా ఆ వీధులలో కొన్ని ఇళ్లవారు కాలువలు శుభ్రం చేయించడానికి నిరాకరిస్తున్నారని, కాలువలపైన 6 అరుగులు నిర్మించుకున్నారని, అందువల్లే సమస్య ఏర్పడిందన్నారు. ఇలా ఉండగా కాలువలలో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేస్తే కాలువలలో నీరు నిదానంగా ఇంకిపోతాయని, కనీసం చెత్తా చెదారాన్ని అయినా ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతానికి పంచాయతీ వారు తీసుకువెళ్లాలని 4 వీధుల ప్రజలు కోరుతున్నారు. ఈ దుర్వాసన, దోమలు భరించలేక జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వీధి మహిళలు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ క్రింద కొమరలు మండలంలో 6,184 మంది రైతులు మొదటి విడతలో లబ్ధి పొందుతున్నట్లు కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు.
ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ కూడా ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొమరోలు మండలంలోని రైతులకు వారి అకౌంట్లలో నగదు జమ కావడం జరుగుతుందని కొమరోలు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 7,000 నగదు మొదటి విడతలో వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, కొమరోలు మండలంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ క్రింద 6,184 మంది లబ్ధిదారులు ఉన్నారని, మొత్తం మండలంలో 43,288,000 రూపాయలు జమ కానున్నట్లు ఆమె తెలిపారు. సంవత్సర మొత్తానికి ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం కింద రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రైతు భరోసా కేంద్రాలలో సమాచారాన్ని పొందాలని కోరారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం రాజగోపాలం వద్దకు చేరుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులకు ఆలయం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజ నిర్వహించుకొని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా స్వామివార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులకు ఆలయం ఈవో శ్రీనివాసరావు అందజేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు. దీంతో డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. డ్యాం రేడియల్ ట్రస్ట్ ఒక గేటు ద్వారా 65,851 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 92,806 క్యూసెక్కులు, సుంకేశ్వర నుంచి 25,662 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా 1,18,468 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 65,851 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలంలోని కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేస్తుంది తప్ప న్యాయం చేయడం లేదని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాటిపత్రి చంద్రశేఖర్కు మండల కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొలుత మండల కేంద్రంలోని నటరాజ్ కూడలిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువత కేరింతలు, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సభా ప్రాంగణంలో తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అవాస్తవమని, ప్రజలను మోసం చేయడమే ఆయన శైలి అని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి, ఎంపీపీ గుమ్మా పద్మజ, ఎల్లేష్, షేక్ అబ్దుల్ మజీద్, వల్లపునేని పవన్ కుమార్, ఎంపీటీసీ దొడ్డ రాజకృష్ణ, వెన్న కాశీరెడ్డి, జెడ్పీటీసీ లతాబాయ్, షేక్ షావలి, మండలంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సుపరిపాలన అందించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెన్ని అన్నారు. సూపర్ 6లో చెప్పిన పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శివనాథ్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురునాథ్
గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎంపీ చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ శ్రేణుల సమక్షంలో కేసినేని చిన్ని బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, నాగుల్ మీరా, బుద్ధ వెంకన్న సహా ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ కేసినేని పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా తొలి విడతగా కేంద్రం అందించిన 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. మనము నిన్న 2 బృహత్తరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. అన్నదాత సుఖీభవ తరపున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి రైతుకి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కళల్లో ఆనందం చూడటం జరిగింది. ఇటువంటి ఆనంద కళ రావాలనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా అధికారంలో రాగానే పెన్షన్ మొదలుపెట్టాం, ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టాం, గ్యాస్ బండి మహిళలకు ఉచిత గ్యాస్ బండి ఇవ్వడం మొదలుపెట్టాం. నిన్న మనం రైతులందరికీ కూడా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా ముఖ్యంగా ఇవాళ చదువుకునే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంత 15,000 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఆడబడుచు యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం నిన్న మనం చూస్తే నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న ఆఫీసర్స్ ఎంపీల రివ్యూ మీటింగ్ జరిగింది. ముందు ఆ రివ్యూ మీటింగ్లో మేము ఎప్పటి నుంచో కళ్ళకంటున్న విజయవాడ హైదరాబాద్ రోడ్డు 6 లేన్ అండ్ 8 లేన్ రోడ్డు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉండేది, అంటే నందిగామ ప్రాంతం వరకే ఆపారు. గత 4 రోజుల క్రితం దాన్ని గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ నితిన్ గడ్కరీ గారిని విజయవాడ పున్నమి ఘాటు దాకా కూడా నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయాలి, మీ వల్లే మాకు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, ఇది కూడా పూర్తి చేయాలంటే వారు వెంటనే అప్పటికప్పుడు అధికారులకి పున్నమి ఘాటు దాకా వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ మచిలీపట్నం కూడా 6 లేన్స్కి నిన్న శంకుస్థాపన జరిగింది. ఈ విధంగా చూసుకుంటే విజయవాడ పట్టణం, విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్యలు అతి త్వరలో తీరబోతున్నాయి. ఇటువంటి కృషి చేసిన నితిన్ గడ్కరీ గారికి, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యేలకి, మా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిలో నేను, మా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరం కృషి చేసి తప్పకుండా విజయవాడని అమరావతి, రేపు రాబోయే అమరావతికి సమంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా, నన్ను ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణంలో సిట్ అధికారులు కోట్లాది రూపాయలను వెలికి తీస్తున్నా మాకు సంబంధం లేదంటూ వైసీపీ నేతలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్న ఘనత సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని గద్దె కితాబిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ విశాలాంధ్ర రోడ్డు ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 2 టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని, లిక్కర్ కుంభకోణమే అందుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. మద్యం స్కామ్లో సిట్ అధికారులు కోట్లాది రూపాయల గుట్టును వెలికి తీస్తున్న వైసీపీ నేతలు ఇంకా బుకాయించేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. నోట్లు కట్టలు గుట్టలు వాళ్ళ మనుషులే వాటి మధ్యలో నిలబడి మాట్లాడిన మాటలు 1 కాదు 2 కాదు అనేకమైన వీడియోలు వాళ్ళ సిట్టు బయటకు తీస్తే
దాన్ని కూడా బోకరించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అంటే ఈ బోకరించడం అదేం కొత్త ఏమి కాదు. స్వయాన రాజశేఖర రెడ్డి గారు తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపితే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి ప్రచారం చేశారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు చంపినట్టుగా తేలింది. అలాగే ఇవాళ అనేక ఒక్కసారి కాదు, ఇవాళ ఎక్కడో ఒక మిల్లులో పాతరేసి దాచిన డబ్బుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు దాని యొక్క అవి ఎక్కడున్నవని అడ్రస్ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ తీస్తే ఉన్న దొరికిన డబ్బులు, లేదా కొన్ని చోట్ల ఆయనకి వీడియోలు చూపించారంట. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు డబ్బులు మూటలని లేదా డబ్బులు గుట్టలు చూపించారంట. అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంట. రాజుగారు శ్రీనివాసరాజు గారు ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైనని, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేటు రంగం కుదేలైపోయి అనేక మంది అప్పులు పాలయ్యారని చెప్పి ఆయన ఈ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతే కొత్త ప్రభుత్వం వస్తే నేను కాలినడకన ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తానని చెప్పి మొక్కుని చిత్తశుద్ధితో ఆ రోజున మేమందరం కూడా ఆయన చేస్తున్న కార్యక్రమం అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయన చక్కగా నడకను పూర్తి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మనస్ఫూర్తిగా పూజ చేసుకుని రావడం జరిగింది. మరలా సంవత్సరం కాదు, ఆయన అనుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం వెళ్తాను అనుకున్నట్టుగానే మరలా ఈ సంవత్సరం కూడా ఈ రోజున ఆయన పాదయాత్ర ప్రారంభమైనందుకు ఆయన పాదయాత్ర బాగా సాగాలని, అక్కడ దేవుడు ఆయన్ని చల్లగా ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వాన్ని కూడా దేవుడు ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాసరాజు గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. రామ్మోహన్ గారు సూపర్ పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక 6వ డివిజన్లో పర్యటిస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కాకుండా స్థానికులు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక పరంగా కానివ్వండి, లేదంటే విద్యాపరంగా కానివ్వండి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ అదే భాగంలో ఈ రోజున కాకరాల పద్మావతి అనే ఆవిడికి టిఫిన్ బండి, అలాగే ఇంకో కార్మికుడికి ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉండే మా గద్దె రామ్మోహన్ గారికి అనునిత్యం కూడా కొండ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మేము ఇచ్చే సూపర్ 6లో కాకుండా విడిగా ప్రైవేటు కొన్ని ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. టిడ్కో ఇల్లు గత 5 ఏళ్ళలో మేము కట్టిన తర్వాత అలా మూలపడేశారు. ఇక్కడ స్థానికులు అడగడం జరిగింది. వాళ్ళకి రేపు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ పూర్తి చేసి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. అదేవిధంగా చాలామంది అర్హులకు కూడా పెన్షన్లు తీసేయడం జరిగింది గత 5 ఏళ్ళలో. వాళ్ళను కూడా మేము నోటిఫై చేసి వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నాము. మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టంగానే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే దిశగా అభివృద్ధి, సంక్షేమం ఒకే సమపాలలో నడిచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. విజయవాడలో రాజుగాని సవాల్ చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ విడుదల సందర్భంగా విజయవాడ పీవీపీ మాల్లో ప్రేక్షకుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో, దర్శక నిర్మాత లెలిచాల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి, డిస్ట్రిబ్యూటర్ పాపిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెలిచాల రవీందర్ మాట్లాడుతూ ఆగస్టు 8న రాజుగాని సవాల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. అన్నా చెల్లెల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చిత్రం ఇది అని చెప్పారు. వినోదంతో పాటు పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అని చెప్పారు. హీరోయిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు మాట్లాడుతూ ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. అదే బాటలో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆదరిస్తారని ఆకాంక్షించారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మరియు విజయవాడలోని ప్రజలందరి ఆశీస్సుల కోసం మేము రాజుగాని సవాల్ సినిమా టీం ఈరోజు పీవీపీ మాల్లో ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రేక్షకులందరికీ మరియు మీడియా మిత్రులకి, మా సోదరులకి, ఇక్కడ అరేంజ్ చేసిన అందరికీ, టీంకి మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమా 8వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి.
ఈ సినిమా ఒక మంచి మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామా మూవీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అందరూ చూడదగ్గ మూవీ, మంచి సెంటిమెంట్తో పాటు మీకు ఇక్కడున్న పరిస్థితులు, ఒక సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా Namaskaram Vijayawada. My name is Ritika Chakraborty. So we are coming with our movie Raju Gani Sawal on August 8th. Go and watch in your nearest theatre. This movie is made from the core of our hearts with lots and lots of hard work. This is a very realistic movie with all sort of emotions. So I request everyone, please come. For today, thank you so much to the media for coming and gracing the event. Telugulo, okay. అంటే నా తెలుగు కొంచెం వీక్. ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడి టు ట్రోల్ మీ లేటర్ ఆన్ అంతే, బికాస్ సో యా అలాగే. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ దట్ మీరు అందరూ వచ్చి చూస్తారు ఆన్ August 8th థియేటర్స్లో. ఈ మూవీలో ప్రతి సెంటిమెంట్ కనిపిస్తుంది మీకు. సిస్టర్ సెంటిమెంట్, లవ్, బావమర్దలు, లవ్ ట్రయాంగిల్, గుడ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఒకటైతే ప్రామిస్ చేస్తాం దట్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ గైస్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ ఆన్ August 8th. థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సినిమాని రాజుగాని సవాల్ August 8 రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసి నేను కొనటం జరిగింది. ఎందువల్లంటే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా గతంలో రిలీజ్ అయినటువంటి బలగం కానీ, పోర్టు కానీ, ఇంకా చాలా సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని చేకూర్చిపెట్టారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ముందు పెద్దపీట వేస్తారు. కంటెంట్ నమ్ముకున్న సినిమా అండి ఇది. హీరో చాలా బ్రహ్మాండంగా చేశాడు. గతంలో ఓ ఎన్టీఆర్ గారు కానీ, తర్వాత శోభన్ బాబు గారు, అలాగే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కానీ ఈ టైప్ ఆఫ్ కథలు చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. సినిమా అంటే 4 పాటలు, 4 ఫైట్లు, 4 కుళ్ళు జోకులు, ఇదే కాదండి. యువతకు మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. కేవలం డబ్బుల కోసమే కాకుండా ఒక మంచి సందేశాన్ని మన యూత్కి ఇవ్వాలనే ఉద్దేశంతో బంధాలు, బాంధవ్యాలు, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అనే హీరో అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలయ సాంప్రదాయాల ప్రకారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ కాకూర్ దంపతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాలలో బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్. సిపిఐ ఉన్నంత వరకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటుందన్న రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో వ్యాఖ్యలు. మార్కాపురం చెరువు కట్టపై తప్పిన పెను ప్రమాదం. ఎదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలను తప్పించబోయి చెరువు కట్టపై పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.